హాయ్ అండి. ఈసారి బీట్రూట్తో రెగ్యులర్గా చేసుకునే కర్రీ కాకుండా ఇలా ఫ్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. బీట్రూట్ని అస్సలు ఇష్టపడని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా ఈ ఫ్రై తింటారు. దీనికోసం పొట్టు వలిచి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీట్రూట్ని ఒక బౌల్లోకి వేసి వాటర్ ఏమి పోయకుండా మూత పెట్టి ఆవిరికి ఉడికించుకోవాలి. ఈ బీట్రూట్ ముక్కలకి తాలింపు వేసుకోవడం కోసం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి ఎర్రగా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసేసి బీట్రూట్ ముక్కల్ని దాంట్లో ఊరిన వాటర్తో సహా వేసేసి హై ఫ్లేమ్లో 4-5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మంటని మీడియంలోకి పెట్టేసి మరొక 4-5 నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే వాటర్ అంతా పోయి బీట్రూట్ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కూరకారాన్ని వేసేసి 2-3 నిమిషాలు ఫ్రై చేసేసుకున్నాక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు పప్పుల పొడిని వేసేసి మంటని పూర్తి సిమ్లో పెట్టేసి మరొక 2-3 నిమిషాలు మిక్స్ చేసేసుకున్నామంటే బీట్రూట్ ఫ్రై తయారైపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.